భగవంతుడు మనకు ప్రకటమవుతూ ఉంటాడు. ఈ అభిషేకాలు, ప్రవచనాలు, భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా దేనికి అంటే ఆ భగవంతుని పట్ల విశ్వాసాన్ని మనం పెంపొందించుకునే దానికోసం. ఆ విశ్వాసం అనేది లేకపోతే మనిషికి అభద్రత ఉంటుంది, ఇన్సెక్యూరిటీకి మించినటువంటి రోగం ఇంకోటి లేదు. ఆ ఇన్సెక్యూరిటీ ఉంటే క్షణక్షణం వాడు జీవిస్తుంటాడు, కానీ మృత్యుతో సమానం అది. ఆ సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే రాదు. వాళ్ళు మాత్రం భగవద్గీత శ్లోకం బాగా ఉపయోగించుకుంటారు, కానీ ఆ భగవంతునికి శరణాగతి పొందినప్పుడే పూర్ణ రక్షణ. మనల్ని శిక్షించాలా, నష్టపరచాలా అనుకునే వాడికి 2 చేతులే ఉన్నాయి, కానీ మనల్ని రక్షించాలా అనుకునే వాడికి 4 చేతులు ఉన్నాయి, సహస్ర బాహువులు ఉన్నాయి, అనంత బాహువులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి మన రక్షకుడు. మనల్ని శిక్షించే వాడికి 2 చేతులు ఉన్నాయి, మనల్ని రక్షించాలనుకున్న వాడికి చాలా చేతులు ఉన్నాయి. ఆయనకి శరణాగతి పొందాలి మనం, అది అర్థం చేసుకోవాలి. విశ్వాసం. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, ఎవరు మాట్లాడదామా? అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఉండండి, మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఆ విశ్వాసం ఉండాలి. ఇదే గోదావరి తీరంలో ఒక సాధువు చెట్టు కింద కూర్చొని ఏదో తపస్సు చేస్తున్నాడంట. ఒక పెరుగు అమ్ముకునే ఆమె వచ్చిందంటే ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటే ఆయన అడిగాడంట, ఏమే ఏడుస్తున్నావు అన్నాడంట. రోజు నది దాటుకెళ్ళి వ్యాపారం చేసుకొని వచ్చేదాన్ని, ఈరోజు ప్రవాహం చాలా తీవ్రంగా ఉంది, నది దాటడం కష్టంగా ఉంది, నది దాటి వెళ్ళి వ్యాపారం చేసుకొని రాకపోతే కడుపు కూడా నిండదు, అందుకని దుఃఖిస్తున్నాను అంటే అప్పుడు ఆ సాధువు అన్నాడంట, హే పిచ్చిదానా, దేనికే దానికి దుఃఖిస్తావు, కృష్ణారామ అనుకుంటూ నది దాటేవే, ఏం కాదు నీకు అన్నాడంట. ఇంత పెద్ద గడ్డ ఉన్న సాధువు గారు చెప్పారు కదా, మరి నేను విశ్వాసం పెట్టుకోవాలి కదా అని చెప్పి ఆమె కృష్ణారామ అనుకుంటూ నది దాటేసిందంట. ఈ సాధువు ఇట్టా చూస్తున్నాడు. చూసిన తర్వాత ఏమో ఒక ఆలోచన కలిగిందంట, నేను చెప్తేనే అది దాటేసిందే, మరి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదే. మళ్ళా ఆలోచించాడంట, దాని కర్మ బాగుండి దాటేసింది, నా కర్మ ఎట్టుందో ఏమో, నేను మునుగుతానో తేలుతానో ఏమో, అయినా చెప్పాను కదా, పాటించాలి కదా నేనని చెప్పి పూర్తి విశ్వాసం లేకుండా కృష్ణ అని కాలట పెట్టాడంట. బుడుక్కుని మునిగిపోయాడు. సో మనం ఏంటి అంటే ఆ విశ్వాసం. భగవంతుడు ఎల్లప్పుడూ, స్వామి ప్రభుపాదుల వారిని ఒక శిష్యుడు అడుగుతారనమాట, గురువుగారు ఒక్క బ్రహ్మాండాన్ని నడిపించడానికి 3,000,000 దేవతలు ఉన్నారంట కదా ఆయన కింద స్టాఫ్, మరి ఆయనకి పనేమీ లేదా, ఖాళీగా కూర్చుంటే బోరు కొట్టదా అని అడిగాడంట అమాయకంగా. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారంట, ఆయనకి పని లేకుండా ఎక్కడుందయ్యా బాబు, భక్తవత్సలుడు భక్తుల్ని రక్షించడం ఆయనకు పని. ఎల్లవేళలా ఒక్కసారి నువ్వు కృష్ణ అంటే నిన్ను కృష్ణ ఆయన భక్తుడిగా భావించేస్తాడు. ఇంకా నీ యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ నీ యొక్క రక్షణ కోసం ఎల్లవేళలా సంసిద్ధమై ఉంటాడు ఆ భగవంతుడు. ఆయన కూడా పని ఉందయ్యా, ఫుల్ పని. ఆ పని ఏంటి అంటే తన భక్తుల్ని రక్షించుకోవడం. ఒకసారి రుక్మిణి అమ్మ భోజనం పెడుతూ ఉందంట. భగవంతుడు లేచి దిగ్గుని నిలబడ్డాడు. నిలబడితే రుక్మిణి అమ్మ అడిగింది, భోజనం మధ్యలో లేచట నిలబడ్డారేంటి స్వామి అనింది. అంటే స్వామి అన్నాడు, నా భక్తుడు ఒకటి అరణ్యంలో వెళ్తూ ఉంటే ఒక అడవి కుక్క వాడి మీద ఆక్రమణ చేసింది, ఆయన్ని కాపాడదామని నేను లేచి సిద్ధమైపోయాను. ఈ లోపల వాడు రాయి తీసుకొని దాంతో కొట్లాడడం మొదలు పెట్టాడు. ఇంకా వాడు ఫైట్ చేసేటప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆగిపోయాను, అందుకని లేచి మళ్ళా కూర్చున్నాను అన్నాడంట. ఈ రకంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఆ నేను నీ శరణాగతుణ్ణి అన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రక్షణ కల్పించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. మహాభారతం ఎందుకు జరిగిందయ్యా? అణువణువులో పాండవులకు కష్టాలు కలిగించారు కౌరవులు. ప్రతి ఒక్క కష్టంలో కూడా నేను మీతో ఉన్నాను అని భగవంతుడు ఆయన ప్రకటమయ్యి వాళ్ళను రక్షిస్తూ ఉన్నాడు.
ఆ రకంగా మహాభారతం చదివితే మనలాంటి సామాన్యులలో అరే ఆ బలమా భగవంతుడు ఆ అర్జునుడికి ఆ పాండవులకి ఇచ్చి రక్షణ కల్పించాడు కదా, రక్షణ కల్పించాడు. కురుక్షేత్రం చివరి రోజు భగవంతుడు అర్జునుడికి చెప్పాడు, చివరి బాణం వదిలిన తర్వాత రథం టక్కని దిగేవయ్యా నువ్వు అన్నాడు. ఈయనకి ఎందుకు దిగేయాలో అర్థం కాలేదు. సరే స్వామి చెప్పాడు కదా అని దిగేశాడు. ఈయన దిగిన తక్షణమే భగవంతుడు కూడా దిగేశాడు. దిగంగానే రథం ముక్కలు ముక్కలైపోయి మంటల్లో తగలబడిపోయిందనమాట. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, ఏ అర్జున, భీష్మ పితామహుని ధాటికి నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు, కర్ణుడు తాటికి నువ్వు తట్టుకునే శక్తి లేదు. నా దివ్య శక్తితో ఈ రథం నడిచింది. ఈ రోజు పని పూర్తయిపోయింది కాబట్టి ఈ రథంతో మనకు పని లేదు కాబట్టి నిన్ను దిగేయమన్నాను. అది దాని యొక్క పని చేసుకుంది, అంతమైపోయింది. అంటే ఆ యొక్క యుద్ధంలో విజయం సాధించగలిగాడు అర్జునుడు. అంటే అది అర్జునుని యొక్క శక్తి కాదు, భగవంతుని యొక్క దివ్య శక్తి ద్వారా విజయం సాధించగలిగాడు అని ప్రపంచానికి తెలియాలా, ప్రపంచానికి తెలియాలి. అభిమన్యుణ్ణి అతి నీచంగా చంపారు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపు సూర్యాస్తమం లోపల జయద్రథుణ్ణి నేను చంపకపోతే అగ్నిలో ప్రవేశిస్తానన్నాడు. వాళ్ళు ఏం చేశారు, సూర్యాస్తమం లోపల వీడిని కాపాడుకుంటే మనం ఇంకా అర్జునుడిని చంపాల్సిన అవసరం లేదు, అర్జునుడే మంటల్లోకి వెళ్ళిపోయి తాను ఆత్మాహుతి చేసుకుంటాడు కాబట్టి అతన్ని మనం కాపాడాలా. ఎక్కడ కనిపించట్లేదు జయద్రథుడు, ఎక్కడా కనిపించట్లేదు. భగవంతుడు ఏం చేశాడు, యోగ మాయతోటి చీకటిని సృష్టించాడు. మనం సృష్టించగలమా? మన చేతుల్లో ఉందా? ఇప్పుడు ఉన్నట్టుండి చీకటి అయిపోవాలా అంటే, కానీ భగవంతుడికి ఆ శక్తి ఉంది. భగవంతుడు ఏమైనా చేయగలడు. ఆయన సర్వస్వతంత్రుడు. సూర్యుడు ఉదయింపజేయగలడు, అస్తమింపజేయగలడు, సూర్యుడు లేకుండానే కూడా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. నిజమైన భక్తుడు ఎవరయ్యా అంటే భాగవతం చెప్తుంది, భగవంతుడు సర్వస్వతంత్రుడు, ఏమైనా చెయ్యగలడు అని ఎవడైతే విశ్వసిస్తాడో వాడే నిజమైన భక్తుడు అని చెప్పి భాగవతం చెప్తుంది. భగవంతుడు సర్వస్వతంత్రుడు, ఏమైనా చేయగలడు. చీకటి అయిపోయింది. వాళ్ళందరూ అనుకున్నారు సూర్యాస్తమం అయిపోయింది, ఇంకా అర్జునుడి పని అయిపోయింది. జయద్రథుడు బయటకు వచ్చి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళా చీకటి తొలగిపోయింది. సూర్యుడు ఇంకా అట్టాగే ఉన్నాడు. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, సంధించుని అస్త్రం అన్నాడు. అయిపోయింది అక్కడ. సో ఈ రకంగా నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎల్లవేళలా రక్షణ కల్పించేటువంటి ఆ యొక్క భగవంతుడు, నేను మొదట్లో చెప్పినట్టుగా మనవల్ని నష్టపరచాలనుకునేటువంటి వ్యక్తికి రెండే చేతులున్నాయి. ఈయనకి అనంత బాహు. ఆ అనంత బాహువులతోటి మనల్ని రక్షిస్తాడు. ఘటోద్గజుని యొక్క కుమారుడు బర్బరీకుడు చాలా శక్తివంతుడు. ఆడన్నాడంట యుద్ధంలో కృష్ణుడి దగ్గరికి వచ్చి, నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటా ఉన్నాను. భగవంతుడు అన్నాడంట, ఏంటయ్యా నీ శక్తి అన్నాడంట. వాని యొక్క అంబుల పొదలో 3 బాణాలు ఉన్నాయంట. కృష్ణుడితో చెప్పాడంట, ఒక్క బాణంతో ఎవరిని చంపాలో నేను గుర్తిస్తాను. ఆ బాణం వదిలిపెడితే అది వెళ్ళి మార్క్ చేస్తుందంట, వీడిని చంపాలి. ఇంకో బాణం నేను వదిలితే ఎవరిని చంపకూడదు అని మార్క్ చేస్తుందంట. అది 3వ బాణం నేను వదిలితే ఎవరిని చంపాలనుకుని మార్కింగ్ జరిగిందో వాళ్ళందరినీ చంపేస్తుంది. ఆడంతో శక్తివంతుడు. మరి ఎవరితో యుద్ధం చేస్తావు నువ్వు, ఎవరి తరపున యుద్ధం చేస్తావు? ఆడనుకున్నాడంట, భగవంతుడు ఆయనకి ఎదురుపడి యుద్ధం చేయడం అంటే ఒక వీరుడితో సంపూర్ణ సంతృప్తి కలుగుతుంది. ఆడి మనసులో భావన కౌరవుల పక్షాన పోయి యుద్ధం చేయాలా, అంటే భగవంతుడి యొక్క శౌర్యం, వీరత్వం అవి చూడాలా అని చెప్పి భగవంతుడు అన్నాడంట, నాకు కోరికను తీరుస్తావా, నువ్వు చాలా గొప్ప యోధుడివి అన్నాడంట. అంటే ఖచ్చితంగా తీరుస్తాను స్వామి అన్నాడంట. నీ తల నాకు కావాలా అన్నాడంట. అప్పుడు వాడన్నాడంట, నాకు కూడా ఒక కోరిక ఉంది, తీరుస్తారా అన్నాడంట. నువ్వు నా కోరిక తీర్చడానికి సిద్ధమయ్యావు కాబట్టి నీ కోరిక నేను తీరుస్తానన్నాడంట. తల సపరేట్ అయిపోయి నా ప్రాణం ఉండాలా, యుద్ధం అయ్యేంత వరకు కూడా మీ మాయ ఎట్లా ఈ యుద్ధాన్ని నడిపిస్తుందో నేను చూడాలా అన్నాడంట. మీ మాయ, వైష్ణవ మాయ, విష్ణు మాయ ఎట్లా ఈ యుద్ధాన్ని నడిపిస్తుందో నేను చూడాలా అన్నాడంట. సరేనని చెప్పి ఆయన అంగీకరిస్తే భగవంతుడు తదాస్తు అన్నాడు. ఆడు ఖడ్గం తీసుకొని తన యొక్క తలను తనే ఖండించుకుని భగవంతునికి బహుమతిగా ఇస్తే ఆకాశంలో ఆ యొక్క
తల ఉండేటట్టుగా భగవంతుడు అనుగ్రహించాడనమాట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చారనమాట, చర్చించుకుంటున్నారు. అర్జున, నువ్వు కర్ణుడితో యుద్ధం చేసేది నేను చూడలేదు భీముడు అన్నాడు. భీమా, నువ్వు దుర్యోధనతో యుద్ధం చేసేది నేను చూడలేదు అన్నాడు. మరి ఎవరితో యుద్ధం చేశారో చూసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే బర్బరీకుడు. ఎవరు ఎట్లా యుద్ధం చేశారో అతన్ని అడిగి తెలుసుకుందామని చెప్పి బర్బరీకుడి దగ్గరికి వెళ్ళి ఎవరు ఎట్లా యుద్ధం చేశారయ్యా అని అడిగితే బర్బరీకుడు అని నవ్వుతున్నాడంట. ఏమట్లా నవ్వుతూ ఉన్నాడు అంటే ఆయన అన్నాడంట, ఏం అమాయకులయ్యా మీరందరూ యుద్ధం చేశారని చెప్పి అనుకుంటూ ఉన్నారా? మీరెవరు యుద్ధం చేసింది నాకు కనపడలేదు. ఆ సుదర్శన చక్రమే సమూలముగా ప్రతి ఒక్కరిని సంహారం చేసింది, గాని మీరెవరు యుద్ధం చేసింది నాకేం కనిపించలేదని చెప్పాడంట. సర్వకారణ కారణం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్నిటికీ కారణం ఆ గోవిందుడే. ఆ గోవిందుని యొక్క అభిషేకానికి ప్రతి వారం వస్తూ ఉన్నారు. ఆయన పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోండి. నిన్న నేను జర్నీలో వస్తూ ఒక భక్తునితో మాట్లాడుతూ ఆ గోవిందుడి లీలలు ఎట్లా ఉంటాయని చెప్పి ఒకరోజు ఒక భక్తుడు ఆయన వచ్చి, నా కుమార్తె ఆమె చాలా రోజుల తర్వాత గర్భం దాల్చింది, స్కానింగ్కి వెళ్తే ఆమె యొక్క బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ యొక్క హార్ట్లో హోల్ ఉందని చెప్పి స్కానింగ్లో తేలింది. ఏదో కలకలక సంతానం కలుగుతుంది అంటే మళ్ళీ ఈ యొక్క కష్టం ఒకటి భగవంతుడు ఇచ్చాడే అని దుఃఖపడుతున్నానంటే, ఆ రోజు ముందు రోజు గురువారం, మరుసటి రోజు అభిషేకంలో పాల్గొనమని చెప్పు, మీ అమ్మాయిని ఆ గోవిందుడికి ప్రేయర్ చేయమని చెప్పు, ఆయన చూసుకుంటాడులే అని ఒక మాట అన్నాడు. అభిషేకంలో కూర్చోబెట్టాడు. తర్వాత నెలలో స్కానింగ్ చేస్తే వచ్చి చెప్పాడు అనమాట, డాక్టర్ చెప్పారు హోల్ ఏం లేదని చెప్పారు. హోల్ ఏం లేదని చెప్పారు. సో మామూలుగా మనం ఇటువంటి స్ప్రెడ్ చేయము, కానీ ఎందుకు చెప్తున్నాము అంటే ఆ భగవంతుడి పట్ల విశ్వాసం అనేది ఉంటే యోగక్షేమం వహామ్యహం, మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. ఒక్కోసారి మనం అనుకున్నది జరగకుండా కూడా పోవచ్చు, దానికి మనం దుఃఖపడకూడదు. దాని వెనకాల పరమార్థం ఏంటో తెలియదు. ఎందువల్ల అంటే అది మనకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో తెలియదు. మీకు ఎప్పుడు నేను ఒక కథ చెప్తుంటాను కదా, ఒక రాజు మంత్రి ఇద్దరు రోజు వేటకెళ్ళేవాళ్ళంట. ఒకరోజు వేటకెళ్తే ఒక నల్ల త్రాచు రాజుగారి గుర్రాన్ని కాటైపోయిందంట. ఆ గుర్రం తప్పించుకుంటూ రాజుగారిని కింద పడేసింది. ఆ నల్ల త్రాచు రాజుగారి బొటనేలు మీద కాటేసింది. విషం శరీరం అంతా పాకుతుందని ఆయన దాన్ని ఖండించేశాడు. ఈ లోపల మంత్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. మంత్రి రాజుగారు ఏమైంది అన్నాడు. జరిగింది చెప్పాడు. ఒరే అన్నీ మన మంచి కోసం వెళ్ళండి అన్నాడు. నేను వేలుపోయి బాధపడుతూ ఉంటే అన్నీ మన మంచి కోసం అంటావా దుర్మార్గుడా అని చెప్పి సైనికుల్ని పిలిచి వీడిని చెరసాల్లో పెట్టేయండి అని చెప్పి మంత్రిని చెప్పారు. మంత్రిని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టేశారు. అయితే మరుసటి రోజు యథావిధిగా ఈయన వేటకెళ్ళాడు. అడవి జాతి మనుషులు కాళీ విగ్రహానికి ఒక మానవ మృగాన్ని బలి ఇవ్వాలని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ఈ రాజుగారితో యుద్ధం చేశారు. ఈయన వేలుపోయి ఉండడం వల్ల ఓడిపోయాడు. పట్టుకొని కాళీ విగ్రహానికి బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. బలి ఇంకా ఇవ్వబోతూ ఉన్న సమయంలో ఒక అడవి జాతి మనిషి అన్నాడు, ఆపేయండి అన్నాడు. ఏమంటే ఆరోగ్యంగా ఉండే వ్యక్తినే బలి ఇవ్వాలా, వీడికి వేలు లేదు, వీడు బలికి అర్హుడు కాదు, వదిలేయండి అన్నాడు. రాజు ఊపిరి పీల్చుకున్నాడు. మంత్రి చెప్పింది నిజమే కదా, అన్నీ మన మంచి కోసమే అన్నాడు. అటువంటి మంచి మాట చెప్పిన మంత్రిని నేను జైల్లో పెట్టానని చెప్పి పాశ్చాత్తాపంతో వచ్చి విడుదల చేయించి, అయ్యా నువ్వు చెప్పింది సత్యమే, వేలు పోయి పట్టి తల నిలబడింది, అటువంటి నిన్ను నేను శిక్షించాను, జైల్లో పెట్టాను అంటే మంత్రి అన్నాడు, అన్నీ మన మంచి కోసమే వెళ్ళండి అన్నాడు. ఏం వెటకరాలాడతావా అన్నాడు. లేదయ్యా, మీరు నన్ను జైల్లో పెట్టకపోతే నేను మీతో పాటు వచ్చేవాడిని. ఆ అడవి జాతి మనుషులు మిమ్మల్ని బంధించారు, నన్ను బంధించేవాళ్ళు. మీకు వేలు పోయింది కాబట్టి తల మిగిలింది, నాకు అన్ని బాగున్నాయి కాబట్టి తల పోయి ఉండేది, అన్నీ మన మంచి కోసమే అన్నాడు. అన్నీ మన మంచి కోసం. మనం చేయాల్సింది ఏంటి అంటే నీ జీవితంలో ఏం కావాలనేది నువ్వు నిర్ణయించబాకు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకు తెలియదు. ఏది మనకు మంచి చేస్తుందో ఏది చెడు చేస్తుందో మనకు తెలియదు. అందువల్ల నువ్వు కోరుకోవద్దు. బాధ్యత కలిగిన తండ్రికి అప్పచెప్పే, అయ్యా నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు ఎట్ట నడిపించుకుంటే నీ ఇష్టం స్వామి అని ఆయనకు వదిలేయి, ఆయన బ్రహ్మాండంగా నడిపిస్తాడు. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకి 70 సంవత్సరాల వయసులో
బొగ్గు తీసుకొని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన నాకు హార్ట్ అటాక్ నుంచి రక్షించు, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, అది ఇదేం మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే, నీ చేతిలో ఆట బొమ్మని నేను, నీ యొక్క నామాన్ని యుగధర్మం ప్రచారం చేయాలన్న కోరిక ఉంది, నన్ను ఎట్లా ఆడించుకుంటావో ఆడించుకో స్వామి, నీ చేతిలో నేను ఆట బొమ్మని అని రాసుకున్నాడు. ఆయన ఆడించడం కాదు, ప్రపంచాన్ని నామ సంకీర్తనలో భగవంతుడు ఆడించేశాడు. కొన్ని లక్షల కోట్ల మంది ఈ రోజున్న భగవత్నామ సంకీర్తన యుగ ధర్మంలో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో అందువల్ల రామాయణం కానీ, మహాభారతం కానీ, పురాణాలు ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే, మనం ఆ భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకుంటే. ఎప్పుడైనా చూడండి, దొంగలున్నారు అని వార్త మనకు తెలుస్తుంది, ఆ దారిలో ప్రయాణం చేసేంత వరకు టెన్షన్ ఉంటుంది. మీ వెనకాల 4 AK-47లు పెట్టుకొని 4 వ్యక్తులు వెనకాల గార్డ్ చేస్తా పోతున్నారు. అప్పుడు ఎట్లుంటుంది? భయం ఉంటుందా? ఏముండదు కదా. పిల్లోడు వీధిలో పరిగెట్టుకుంటూ పోతున్నాడు, కుక్కలు తరుగుతూ ఉన్నాయి, ఆడు పరిగెట్టుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి వెనకాల కాళ్ళు పట్టుకున్నట్టు నిలబడుకున్నాడు. వాడికి ఎట్లుంటుంది? ధైర్యం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని రక్షించేవాడున్నాడు అంటే ధైర్యం ఉంటుంది. భగవంతుని కన్నా మనకు రక్షణ కల్పించేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ సృష్టిలో? అది ఆలోచించండి. ఆ భగవంతుడు సంపూర్ణ రక్షకుడు, సంపూర్ణమైనటువంటి శక్తివంతుడైనటువంటి రక్షకుడు. అటువంటి రక్షకుడిని మన జీవితంలో ఉంచుకుంటే ప్రతి అడుగులో కూడా ప్రశాంతమైన జీవితాన్ని మనం పొందొచ్చు. మరి ఆ విశ్వాసం మనలో రావాలంటే లోపల ఉన్న అవిశ్వాసం పోవాలా. ఆ అవిశ్వాసం పోవాలా అంటే సాధన చేయాలా. కలియుగంలో అవిశ్వాసం అనేటువంటిది పోయి విశ్వాసం మనలో కలగాలంటే ఏమి చేస్తే విశ్వాసం కలుగుతుంది అంటే భగవత్నామ సంకీర్తన. త్రేతేయధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశతనాంనాం కలికల్ముచనాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముచనాశనం, కలికాలంలోని కల్ముషాలని నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం లేదు. అందువల్ల ప్రతినిత్యం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి, అక్కడ కార్డ్స్ ఉంటాయి, తీసుకెళ్ళండి. ప్రతిరోజు 108 సార్లు జపించి మీ రోజు ప్రారంభించండి. మీ యొక్క జీవితం ధన్యమైపోతుంది, ఆనందమయమైపోతుంది, రక్షణమయమైపోతుంది. సో అందువల్ల అయితే తేనె సీసా బయట ఎంత నాకినా కానీ రుచి తెలుస్తుందా? చేతిలో వేసుకొని నాలుగు మీద వేసుకుంటే రుచి తెలుస్తుంది. ప్రతి వారం మీరు వస్తున్నారు, నామం చేయండి అని నేను చెప్తా ఉన్నాను. బయట నాకినట్టే చేయకపోతే, మీరు చేస్తే ఆ మాధుర్యం మీకు తెలుస్తుంది, ఆ రక్షణ మీకు తెలుస్తుంది, ఆ సురక్షితమైనటువంటి జీవితం మీకు తెలుస్తుంది. అందువల్ల శుభస్య శీఘ్రం ఈ రోజు నుంచే మాల తీసుకుని 108 సార్లు నామం చేయడం ప్రారంభించండి. మీ జీవితం ధన్యంగా మారుతుంది. తర్వాత రేపు ఆదివారం మ్యాంగో ఫెస్ట్. ఆదివారం రేపు వచ్చి పాండవ నిర్జల ఏకాదశి, ఎల్లుండి ఆదివారం మ్యాంగో ఫెస్టివల్. ప్రతిసారి మ్యాంగో సీజన్లో మామిడి పండ్లతోటి భగవంతుడికి అలంకరణ చేస్తాము. మీరు కూడా ఎన్నో కొన్ని మ్యాంగోస్ తెచ్చి ఇవ్వచ్చు భగవంతుడి అలంకరణ కోసం. మొత్తం గర్భగృహం అంతా మ్యాంగోస్తో అలంకరిస్తాం అన్నమాట. సో దాని తర్వాత రోజు మరి అన్ని మ్యాంగోస్ వచ్చాయి కదా, ఏం చేయాలా? పానీహట్టి ఫెస్టివల్ అని ఉంది. అంటే చైతన్య మహాప్రభు కాలంలో సంకీర్తన చేసి భక్తులకు విందు ఇచ్చారంట. ఎట్లా విందు ఇచ్చారు అంటే మామిడి పండ్ల రసం, అటుకులు 2 కలిపి ఆ ప్రసాదాన్ని భక్తులకి కొన్ని వేల మందికి పంచారంట. సో సోమవారం ఆ పానీహత్తి ఫెస్టివల్ అని జరుగుతుంది. మీరు తెచ్చిన మామిడి పండ్లు నైవేద్యం పెట్టినవి రసం చేసి వాటిల్లో అటుకుల్ని వేసి ప్రసాదం చేసి అవందరికీ పంచి చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభువుల వారిని గోదావరిలో వాళ్ళు జలక్రీడలు ఆడడానికి వాళ్ళని తీసుకుని వెళ్ళడం కూడా అవుతుందన్నమాట. సో అది జరుగుతుంది. తర్వాత బుధవారం వచ్చి
మనందరికీ ఇష్టమైనటువంటి పండగ ఒకటి రాబోతుంది. ఏంటది అంటే, భగవంతుడు మందిరంలో కొలువై ఉన్నా కానీ మనం చాలా బిజీ కదా, టెంపుల్కి రావడం కష్టం. ఎప్పుడు టెంపుల్కి రావడం అంటే లాస్ట్ ప్రయారిటీ అయిపోయింది. నేను ఒకసారి సంక్రాంతికి అక్కడ ఈ ఉదయం ఇక్కడ ప్రవచనం ఇచ్చి సాయంత్రం ప్రవచనం ఎక్కడ గుంటూరులోనే ఇవ్వడానికి వెళ్తా ఉంటే ఒక దంపతులు ఇద్దరు ఫ్యామిలీలు మాట్లాడుకుంటుంటే విన్నా, కారు ఎటు దాటుతూ ఉంటే, రే ఏంట్రా నువ్వు గుళ్ళో కనిపిస్తున్నావు అన్నాడు ఇంకొక ఆయన. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఏ సినిమాకి టికెట్లు దొరకలే అందుకని వచ్చేసి ఇక్కడికి అన్నాడు. సినిమాకి టికెట్లు దొరకకపోతే గుడికి వచ్చాడంట. సో అట్లా ఉంది పరిస్థితి. వర్షం వస్తే హోటల్కి పోయేవాడు ఆగడు, సినిమాకి పోయేవాడు ఆగడు, గుడికి పోయేవాడు ఆగిపోతాడు. ఏమైనా గుడికి రాలేదంటే, గురువుగారు వర్షం అండి, నెత్తి నీళ్లు పడితే మొలకలు వచ్చేస్తాయండి, ఆ మొలకలు ఏం లేవు ఊడిపోయి ఉన్నాయండి అంతా. సో లాస్ట్ ప్రయారిటీ అయిపోయింది. కానీ వీళ్ళు ఎవరు మందిరంలో నేను కొలువై ఉన్నా రావట్లేదని సంవత్సరానికి ఒకరోజు భగవంతుడు రథయాత్ర రూపంలో ఆయన వెళ్తాడంట. భగవంతుడు వీధుల్లోకి వెళ్ళి ప్రజలకు కరుణతోటి దర్శనమిస్తాడు. జగన్నాథ రథయాత్ర 27వ తేదీ రాబోతూ ఉందన్నమాట. సో దానికి ముందు స్నానయాత్ర అని జరుగుతుంది. స్నానయాత్ర భగవంతుడు మూల విరాట్టులకి అభిషేకం చేసిన తర్వాత ఆయన కొంచెం సిక్ అవుతారంట. సో స్నానయాత్ర తర్వాత రథయాత్ర వరకు దర్శనం ఉండదు జగన్నాథుడిది. సో ఆ స్నానయాత్ర బుధవారం రోజు జరుగుతుందన్నమాట. ఆ స్నానయాత్రలో కూడా మీరందరూ పాల్గొనండి. ఈ రకంగా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది. వరుసగా మనకు రథయాత్రలు, ఈ యొక్క ఫెస్టివల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో పాల్గొని ఆ భగవంతుని కృపకి పాత్రలు కండి. ఒకసారి నాతో నామం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.